దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఆమె ఉపవాస ప్రార్థనా కూడికలో పాలు పొందిన మీకు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామంలో హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమె దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో 66వ కీర్తన 19-20 వచనాలను చదువుకుందాం. నిశ్చయముగా మా దేవుడు మా మనవి అంగీకరించి ఉన్నాడు, ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు, నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు. ఆయన సన్నుతింపబడునుగాక. దేవుడు ఈ వాక్యము ద్వారా మనతో మాట్లాడునుగాక. ఆమేన్. మనం ఆరాధించుచున్నటువంటి దేవుడు మన ప్రార్థనలను ఆలకించువాడిగా, మా మనవులను అంగీకరించువాడిగా, మన విజ్ఞాపనలను ఆలకించేటటువంటి దేవునిగా, నిశ్చయముగా ఆలకించు దేవునిగా, అంగీకరించు దేవునిగా ఆయన మనకున్నారు. గమనించినట్లయితే దేవుని వాక్యములో అంటూ ఉన్నటువంటి చక్కటి మాట, దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు అనని భక్తుడు లేఖనంలో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ లోకంలో మన విన్నపాలు, మన విజ్ఞాపనలు, మన యొక్క ప్రార్థనలు, మన అవసరతల నిమిత్తమై మనం చేసేటటువంటి మొర త్రోసివేయబడేటటువంటి అనుభవాలు మనకు కనబడుతూ ఉంటాయి. లేఖనాల్లో మనం గమనించినట్లయితే మనుషులను నమ్ముకొనుట కంటే, రాజులను నమ్ముకొనుట కంటే, అధికారులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట, యెహోవాను నమ్ముకొనుట ధన్యము అని చెప్పి లేఖనము చెబుతూ ఉన్నటువంటి మాట. దేనికి అని అంటే, మనం ఈ లోకంలో మన అవసరతల నిమిత్తమై, మన కుటుంబ అవసరతల నిమిత్తమై, మన యొక్క బిడ్డల భవిష్యత్తు నిమిత్తమై, మన కుటుంబ జీవన ప్రయాణము నిమిత్తమై, మనకు కలిగి ఉన్న అవసరతల విషయంలో, మనకు కలిగి ఉన్న లేమి విషయంలో, కొదువు విషయంలో, మనకున్నటువంటి అవసరతల విషయంలో మనం మనుషుల యొద్ద విజ్ఞాపన చేస్తూ ఉంటాం, రాజుల యొద్ద విజ్ఞాపన చేస్తూ ఉంటాం, అధికారుల దగ్గర మొరపెడుతూ ఉంటాం, ఎన్నో విన్నపాలు వారి దగ్గర విన్నవించుకుంటూ ఉంటాం. అనేకమైనటువంటి అప్లికేషన్స్, పిటిషన్స్ అధికారుల దగ్గర పెడుతూ ఉంటాం, నాయకుల దగ్గర పెడుతూ ఉంటారు. కానీ అవి ఎంతవరకు అంగీకరించబడుతూ ఉన్నాయి? ఈ ప్రభుత్వాలు కానివ్వండి, అధికారులు కానివ్వండి, నాయకుల దగ్గర కానివ్వండి, మన అవసరతల విషయంలో మనం కొన్ని అప్లికేషన్స్ పెడుతూ ఉంటాం, మనం కొన్ని విన్నపాలను వారి దగ్గర పెడుతూ ఉంటాం. రేషన్ కార్డు కావాలనో, ఆధార్ కార్డు కావాలనో, ఆరోగ్యశ్రీ కార్డు కావాలనో, లేకపోతే ఇతరత్రమైనటువంటి గవర్నమెంట్కు సంబంధించినటువంటి పథకాలకు సంబంధించినవి, గవర్నమెంట్ యొక్క పథకాలకు సంబంధించినటువంటి అప్లికేషన్స్ మనం విన్నపాలుగా వారి దగ్గర పెడుతూ ఉంటాం. పదే పదే వాటి నిమిత్తమై నాయకుల దగ్గరికి మనం తిరుగుతూ ఉంటాం, వారిని అడుగుతూ ఉంటాం, వారిని కొన్ని సందర్భాలలో మాటికి వెళ్ళి వారిని అడిగేటటువంటి వారుగా, బ్రతిమలాడేటటువంటి వారముగా, వినయముతో, చాలా వివేకంతో వారి ఎదుట మొరపెట్టేటటువంటి వారుగా ఉంటూ ఉంటారు మనుషులు. వారు చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం కదా, మనం పెట్టినటువంటి అప్లికేషన్స్ను వారు తృణీకరిస్తూ ఉంటారు, త్రోసివేస్తూ ఉంటారు, వాటిని తీసి పక్కన పెడతా ఉంటారు. కొంతమంది అయితే దాన్ని తీసి ముక్కలుగా చింపి డస్ట్బిన్లో పడేస్తూ ఉంటారు. అంటే దీని అర్థం, మనుష్యులుగా మనం అధికారుల దగ్గర, నాయకుల దగ్గర, లేకపోతే గవర్నమెంట్ ప్రభుత్వం దగ్గర మనం పెట్టేటటువంటి అప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో, పిటిషన్స్ ఏవైతే ఉంటాయో అవి తృణీకరించబడుతూ ఉంటాయి. మనకున్నటువంటి పరిస్థితులను బట్టి వారు ఆలోచన చేస్తూ ఉంటారు, మన యోగ్యతను గురించి వాళ్ళు ఆలోచన చేస్తూ ఉంటారు. చెయ్యదగిన వారికి మాత్రం వాళ్ళు చేస్తూ ఉంటారు. పేదలైనటువంటి వారికో, అర్హత లేనటువంటి వారికో, లేకపోతే వారు ఎవరినైతే ఇష్టపడరో అలాంటి వారికి వారి యొక్క విన్నపాలను స్వీకరించడానికి, అంగీకరించడానికి వారు ఇష్టపడనటువంటి వారిగా ఉంటూ ఉంటారు.
కాబట్టి దేవుని వాక్యాన్ని బట్టి నేను తెలియచేసేటటువంటి విషయం ఏంటి అనంటే, ఇక్కడ మనం మన దేవుని ఎదుట గనక ప్రార్థన చేసినట్లయితే, మన విన్నపాలను ఏవైతే ఉన్నాయో అవి మన దేవుని ఎదుట పెట్టినట్లయితే, మన యొక్క విజ్ఞాపనలు ఏవైతే ఉన్నాయో అవి దేవుని సన్నిధిలో ఆ విజ్ఞాపనలు చేసినట్లయితే, దేవునితో మనం మొరపెట్టుకున్నట్లయితే, ఖచ్చితంగా మన యొక్క ప్రార్థన అనేటటువంటిది ఏమాత్రం కూడా త్రోసివేయబడదు, తృణీకరించబడదు అనేటటువంటి విషయాన్ని దేవుని సేవకునిగా నేను మీకు తెలియచేస్తూ ఉన్నా. దేవుని ప్రతినిధిగా, దైవజనుడిగా నేను చెప్పేటటువంటి మాట ఏంటి అనంటే, మనుషులను నమ్మి, అధికారులను నమ్మి, లేదా రాజులను నమ్మి, ఈ ప్రభుత్వాలను నమ్మి మన విన్నపాలు విజ్ఞాపనలు చేస్తే అవి ఎంతవరకు సఫలమవుతాయో మనకు తెలియదు. అవి ఎంతవరకు ఫలభరితంగా ఉంటాయో మనకు తెలియదు. అవి ఎంత సఫలీకృతంగా విజయవంతముగా ఉంటే మనకు తెలియదు. వారి నుంచి మనకు సహాయం అందుతుందో లేదో మనకు తెలియదు. సహాయం అందకపోవచ్చు, వారు అంగీకరించవచ్చు, తృణీకరించవచ్చు. కానీ మనం ఆరాధించేటటువంటి దేవుడు, మనం సేవించేటటువంటి దేవుడు, మనం ప్రార్థించేటటువంటి దేవుడు ఎలాంటి దేవుడు అనంటే, మన ప్రార్థనలను ఏమాత్రము కూడా త్రోసివేయనటువంటి దేవుడు, తృణీకరించనటువంటి దేవుడు. ఆయన మన విన్నపాలను, మన ప్రార్థనలను అంగీకరించేటటువంటి దేవుడిగా, నిశ్చయముగా ఆయన యొక్క మన ప్రార్థనలను మానక అంగీకరించేటటువంటి దేవుడుగా ఆయన మనకి కనబడుతూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కీర్తనల గ్రంథంలో 22వ కీర్తనలో 24వ వచనాన్ని మనం గమనించినట్లయితే, 22వ కీర్తన 24వ వచనంలో, ఆయన బాధపడువాని బాధను తృణీకరింపలేదు, దాని చూచి ఆయన అసహ్యపడలేదు, అతనికి తన ముఖమును దాచలేదు, వాడాయనకు మొర్రపెట్టగా ఆయన ఆలకించెను అని లేఖనములో మనకి రాయబడి ఉన్న మాట గమనించండి. ఈ వాక్య భాగంలో అంటాడు, బాధలతో వచ్చినప్పుడు, వ్యాధులతో వచ్చినప్పుడు, ఇరుకులతో, ఇబ్బందులతో, శోధనలతో, సమస్యలతో, లోటుతో, కరువుతో, లేమితో, మనం నెమ్మది లేక, శాంతి లేక, సమాధానం లేక మనుషుల దగ్గరికి వెళ్ళినప్పుడు, మనకున్న హీన స్థితిని బట్టి, దేన స్థితిని బట్టి, లేమి స్థితిని బట్టి, మనకున్నటువంటి వ్యాధి బాధలను బట్టి ఈ లోకంలో మనుషులు మనం తృణీకరించేటటువంటి వారుగా ఉంటారు, అసహించుకునేటటువంటి వారుగా ఉంటారు, త్రోసివేసేవారిగా, లక్ష్య పెట్టనటువంటి వారిగా ఉంటూ ఉంటారు. కానీ మనం ఆరాధించేటటువంటి దేవుడు, మనం సేవించేటటువంటి దేవుడైన యెహోవా ఎలాంటి వాడు అనంటే, బాధపడేటటువంటి వారిని, వారి బాధను బట్టి వారిని తృణీకరింపని దేవుడిగా ఉన్నాడు అంటాడు. ఎవరైనా బాధతో ఆయన దగ్గరికి వస్తే, సమస్యతో ఆయన దగ్గరికి వస్తే, రోగ వ్యాధి బాధలతో ఆయన దగ్గరికి వస్తే, నెమ్మది శాంతి సమాధానం లేని వారిగా ఆయన దగ్గరకు వస్తేనంట, ఆయన వారిని తృణీకరించలేదు, వారి బాధను బట్టి వారిని అసహించుకోలేదు, వారి లేమిని బట్టి వారిని అసహించుకోలేదు, వారికి ఉన్న రోగాన్ని బట్టి, వ్యాధిని బట్టి ఆయన వారిని అసహించుకోలేదు. ఈ లోకంలో మనం చూస్తాం, అధికారులు కొన్ని సార్లు మనం వెళ్ళినప్పుడు వారికి ఏదన్నా అడిగినప్పుడు, వారు ఏదైనా అవసరత నిమిత్తమై వారి దగ్గర మనం విన్నపం చేసినప్పుడు, వారు మనల్ని చిన్న చూపు చూసేవారిగా ఉంటారు, మనల్ని తృణీకరించేవారిగా ఉంటారు, మనల్ని అసహించుకునేటటువంటి వారిగా ఉంటారు, అనగారిన వారిగా, అంటరాని వారిగా ఈ లోకంలో కొంతమంది అధికారులు, కొంతమంది నాయకులు, కొన్ని ప్రభుత్వాలు పేదలను అంటరాని వారుగా చూసేటటువంటి వారుగా ఉంటారు, తృణీకరించేటటువంటి వారుగా ఉంటారు, అసహించుకునేటటువంటి వారుగా ఉంటారు, వారి ప్రక్కన నించోవడానికి కూడా ఇష్టపడనటువంటి వారుగా ఉంటారు. కానీ మన ప్రభువుని యేసు క్రీస్తు అంట, వారి బాధను బట్టి, వారి రోగాన్ని బట్టి, వారి వ్యాధిని బట్టి, వారికి ఉన్న సమస్యను బట్టి, వారికి ఉన్న కొదువ, లేమి, లోటును బట్టి ఎవరిని కూడా ఆయన తృణీకరింపనటువంటి దేవుడిగా, త్రోసివేయని దేవునిగా, అసహించుకొనని దేవునిగా ఆయన ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఒక రోజున యేసుక్రీస్తు ప్రభువారు మార్గము గుండా దేవుని యొక్క స్వార్థను, దేవుని రాజ్య స్వార్థను ప్రకటించుచు ఆయన గ్రామాలలో సంచరిస్తూ ఉన్నాడు, పల్లెలలో సంచరిస్తూ ఉన్నాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు అండి ఎక్కడ సంచరిస్తున్నాడయ్యా అని అంటే, ఆయన కాలి నడకన గ్రామాలలో సంచరిస్తున్నాడు,
పల్లెలలో సంచరిస్తున్నాడు. గమనించండి, మారుమూల గ్రామాలలోనికి ఆయన వెళ్తా ఉన్నాడు. చూడండి, సముద్రాలను దాటి వెళుతూ ఉన్నాడు. ఆయన కుగ్రామాలకు వెళతా ఉన్నాడు. అంటరాని జనులను పిలువబడుతున్న సమరయ ప్రాంతానికి ఆయన వెళ్ళాడు. ఆయన ఎప్పుడు కూడా చూడండి, లేఖనాలు మనం గమనించినట్లయితే తృణీకరించబడినటువంటి వారి మధ్యలోనికి ఎక్కువగా వెళతా ఉన్నాయి. ఆయన పట్టణాల్లో కాదండి సంచరించేది, ఆయన రాజధానుల్లో తిరగటం కాదు, విలాసవంతమైనటువంటి పట్టణాల్లో తిరగడం కాదు, సకల సదుపాయాలు కలిగిన లగ్జరీ ఉన్నటువంటి సదుపాయాలు కలిగిన పట్టణాల్లో ఆయన సంచరించలేదు. కానీ ఆయన సదుపాయాలు లేని కనీసం ఆ ప్రయాణం చేయటానికి అనువైన ప్రాంతాలు కానటువంటి ప్రదేశాలకి పడవ మీద ప్రయాణం చేశా, ఆయన దోణెల మీద ప్రయాణం చేశా. ఆయన గమనించినట్లయితే గ్రామాలలోనికి వెళ్ళాడు. ఆయన పల్లెలోనికి వెళ్ళి దేవుని రాజ్య సువార్తను ప్రకటించేటటువంటి వాడిగా ఉన్నాడు. ఆయన గమనించండి, అనేక మంది చేత తృణీకరించబడిన వారికి ఆయన సువార్తను ప్రకటించేవాడిగా ఉన్నాడు. సమాజములో ఎలివేసిన వారికి ఆయన సువార్తను ప్రకటించేవాడిగా ఉన్నాడు. సమాజము ఎవరైతే అసహించుకున్నదో, ఎవరైతే సమాజము తృణీకరించిందో అలాంటి వారికి సువార్తను ప్రకటించా, దేవుని ప్రేమను ప్రకటించా. దేవుని ప్రేమ ఇదిగో అని, దేవుని ప్రేమ ఎలాంటిదో, దేవుని రాజ్యము ఎలాంటిదో ఆయన వారికి ప్రకటించుచూ వచ్చినట్లుగా లేఖనాలలో మనకి కనబడతా ఉంటుంది. ఆయన ఒక రోజున ఒక గ్రామానికి వెళ్ళి ఆయన దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఒక కుష్టు రోగి ఆయన వద్దకు వచ్చాడంట. మనకి మార్కు సువార్తలో 1వ అధ్యాయంలో 40-42 వచనాల్లో మనం చూసినట్లయితే ఒక కుష్టు రోగి ఆ ఊరి చివర. అమ్మ, కుష్టు రోగులు ఎక్కడుంటారు అని అంటే, కుష్టు రోగము అనేటటువంటిది ఆ రోజులలో అంటరాని వ్యాధి. కుష్టు రోగం అనేటువంటి అర్థం ఏంటి అంటే అపవిత్రత, అంటే లైక్ హెచ్ఐవి ఎయిడ్స్ లాంటిది. ఈ రోజులలో ఈ ఎయిడ్స్ అనేటటువంటిది అంటు వ్యాధిగా లేదా అంటరాని వ్యాధిగా, అపరిశుద్ధమైన వ్యాధిగా, అంటే పాపము వలన వచ్చేటటువంటి వ్యాధిగా మనకు కనబడుతుంది. అంటే విచ్చలవిడి అయిన వ్యభిచార సంబంధం వలన, వ్యభిచార సంబంధమైనటువంటి కార్యకలాపాల వలన వచ్చేటటువంటి రోగము హెచ్ఐవి ఎయిడ్స్. ఆ రోజుల్లో పాపం వల్ల వచ్చే రోగం ఏంటి అని కనుక మనం ఆలోచన చేస్తే బైబిల్ చెబుతుంది అది కుష్టు వ్యాధి, అది అంటరానితనం. ఈ కుష్టి వ్యాధి వచ్చిన వాడికి ఏం చేయాలి అని అంటే లేఖనాల్లో రాయబడింది, వాడిని జనుల మధ్యలో ఉంచకూడదు, ప్రజల మధ్యలో ఉంచకూడదు, గ్రామంలో వాడిని నివాసం ఉండనివ్వకూడదు, వాడి గాలి ఆ గ్రామంలో తగలకూడదు, వాడికి ఉన్నటువంటి వస్తువులు వేరుగా ఉండాలి, వాడి నివాసం వేరుగా ఉండాలి, వాడి ప్లేట్ వేరుగా ఉండాలి, వాడు మంచినీళ్ళు తాగే గ్లాస్ వేరుగా ఉండాలి, వాడు ఆహారం తినే పళ్ళెం వేరుగా ఉండాలి, వాడి నివాసం వేరుగా ఉండాలి, వాడి బట్టలు అందరూ ఉతికేటటువంటి రేవులు ఉతకడానికి వీలు లేదు. వాడి కారణం ఏంటి అని అంటే అది అంటరానితనం, అది అపరిశుద్ధత వలన వచ్చినటువంటి వ్యాధి. కుష్టు అనేటటువంటిది అంత భయంకరమైన వ్యాధిగా ఆ దినాలలో ప్రకటించబడినటువంటి రీతిగా మనకు కనబడతా ఉన్నాం. వారిని ఊరి చివర పెట్టేటటువంటి వారు ఎక్కడ పెట్టారా? వారిని చెప్పండి, ఎక్కడ పెట్టారు? ఊరి చివర పెట్టారు. ఊరి చివరన ఒక గుడిసె వేసి ఆ గుడిసెలో ఉండేటటువంటి వాళ్ళు ఎప్పుడైతే ఆ కుష్టి వ్యాధి నుంచి నివారణ పొందారో, విడుదల పొందారో, స్వస్థ చిత్తులయ్యారో, మళ్ళా పరిశుద్ధులుగా మార్చబడ్డారో, వారు పవిత్రపరచబడ్డారో, అప్పుడే మరలా గ్రామంలోనికి రావాలి వాళ్ళు, అప్పుడే మరలా జనుల్లో సంచరించాలి వాళ్ళు. ఒకవేళ వాడు ఏదైనా ఒక చోటకి వెళ్ళాలి, మంచినీళ్ళ నిమిత్తం నూతి దగ్గరికి వెళ్ళాలి అని అనుకో, వాడంట ఒక పలక మెడలో వేసుకోవాలి, ఆ పలక మీద కుష్టు రోగి అని రాసుకోవాలి. వాడు వెళుతూ ఉన్నప్పుడు కుష్టి రోగిని వస్తున్నాను అని అరుచుకుంటూ వెళ్ళాలంట. ఎందుకు అనంటే వాడు కుష్టి రోగి కనుక వాడు వెళ్ళేటప్పుడు ఆ మార్గంలో ఎవరు ఉండకూడదు, ఆ వ్యాధి అంటుకుంటుంది అనేటటువంటి విధానం. వాడు అంటరాని వాడిగా వాడిని గ్రామం చివరిలో ఉంచారండి. యేసుక్రీస్తు ప్రభువారు ఆ గ్రామం చివరికి వచ్చినప్పుడంట ఆ కుష్టి రోగి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన పాదాల దగ్గర అంటండి మోకాళ్ళుని యేసు ప్రభు ఎదురుగా మోకరించి
ఆయన అడుగుతున్నాడంట, అయ్యా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి, నన్ను పవిత్రపరచు, నన్ను స్వస్థపరచు, నన్ను బాగు చేయి. ఈ కుష్టు వ్యాధి నుండి, ఈ అంటరానితనం నుండి, ఈ యొక్క అంటు వ్యాధి నుండి, ఈ తృణీకరించబడిన రోగం నుండి, మనుషులలో అపవిత్రుడుగా అపరిశుద్ధుడుగా ఎంచబడిన ఈ స్థితి నుండి నన్ను విడిపించయా. ఇదిగో గ్రామానికి చివరిలో బ్రతుకుతున్న నా జీవితాన్ని బాగు చే ప్రభువా. ఇదిగో నేను గ్రామంలో మనుషుల మధ్యలో నివసించలేని ఒక అపవిత్రుడిగా ఉన్నాను. ఈ జీవితం నుండి నాకు విడుదల అనుగ్రహించు అని యేసుక్రీస్తు దగ్గర మొరపెట్టుకున్నాడండి. మోకరించి యేసు ప్రభుని అడుగుతూ ఉన్నాడు, విన్నపం చేస్తూ ఉన్నాడు, విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు, ఎలుగెత్తి ఏడుస్తూ ఉన్నాడు, అయ్యా నీకిష్టమైతే గనక నన్ను బాగు చేయి. ఎందుకు ఆ మాట అని ఉంటాడు? అయ్యా నన్ను బాగు చేయి అనొచ్చు కదా, అయ్యా నన్ను స్వస్థపరచు అనొచ్చు కదా, అయ్యా నన్ను పరిశుద్ధపరచు అనొచ్చు కదా. అక్కడ ఒక మాట వాడుతున్నాడు, ఏమనంటే నీకిష్టమైతే. ఏందంట అమ్మా చెప్పండి? నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి. ఈ మాట ఎందుకు వాడాడు? బైబిల్ గ్రంథంలో మనం ఈ మాట చాలా తరచుగా వింటాం. ఈ కుష్టి వ్యాధి కలిగినటువంటి ఈ వ్యక్తి ఎందుకు ఆ మాట అన్నాడు అని అంటే, ఆ గ్రామంలో ఈడంటే ఎవరికి ఇష్టం లేదు, వాళ్ళ కుటుంబీకులకి ఇష్టం లేదు, కన్నవారికి ఇష్టం లేదు. చూడండి, వీడిని కన్న వారికి ఇష్టం లేదు, వీడు కనిన వారికి ఇష్టం లేదు, తోబుట్టువులకు ఇష్టం లేదు. చూడండి, గమనించి అన్నదమ్ములకు, అక్కచెల్లెలకు, ఇరుగు పొరుగు వారికి ఎవరికి కూడా ఆ గ్రామంలో ఈ కుష్టి వ్యాధి కలిగిన వాడిని ఇష్టపడేవాడు, చూడండి అతన్ని ప్రేమించేవాడు, అతన్ని ఆదరించేవాడు, పట్టెడు అన్నం పెట్టేవాడు, గుక్కు నీళ్లు పోసేవాడు, వాడిని ఆదరించి బలపరిచేటటువంటి వాడు ఆ గ్రామంలో ఎవరు కనబడలేదేమో. ఒకవేళ యేసు ప్రభు అయినా నన్ను ఇష్టపడతాడో లేదో, యేసు ప్రభు అన్న ఒకవేళ నన్ను ఈ పరిస్థితుల్లో ప్రేమిస్తాడో లేదో, ఆయన కొంచెం ఆదరిస్తాడో లేదో, ఆయనైనా నన్ను కనికరిస్తాడో లేదో. నా మీద ఎవరి కనికరం లేదు, ఎవడు నా మీద జాలి పడట్లేదు, ఎవడు నా మీద ఇంత ప్రేమ చూపట్లేదు, ఎవడు నన్ను కనీసం ఒక మాటతో ధైర్యపరిచే పరిస్థితి ఇక్కడ లేదు. అంతిదిగా తృణీకరించబడ్డాను. కనీసం యేసు ప్రభు అన్న నన్ను కనికరిస్తాడేమో, కనీసం యేసు ప్రభు నన్ను ఆదరిస్తాడేమో, కనీసం ఆయనైనా ఒకంత ప్రేమ నా మీద చూపిస్తాడేమో అనేటటువంటి ఒక ఆశతో, ఆసక్తితో అంటా ఉన్నాడు, అయ్యా ఒకవేళ ఈ లోకంలో ఎవరికి ఇష్టం లేని నన్ను, ఒకవేళ నీకైనా ఏమైనా ఇష్టం ఉంటే నన్ను శుద్ధుడిగా చెయ్యి. ఈ లోకంలో ఎవరికి నేను ఇష్టం లేను, ఎవరికి నేను కావలసిన వాడిని కాను, నేను అందరి దృష్టికి అంటరాని వాడిగా ఉన్నాను, తృణీకరించబడిన వాడిగా ఉన్నాను, త్రోసివేయబడిన వాడిగా ఉన్నాను. కాబట్టి నువ్వైనా నన్ను కనికరించి నా ఎడల నీకిష్టం ఉన్నట్లయితే దాన్ని బయలుపరచు, నన్ను శుద్ధినిగా చేయని ఆ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు ఎదుట మోకాళ్ళుని ఆయన దగ్గర తన విన్నపాన్ని తెలియచేశాడు. తనకున్నటువంటి బలహీనత నుండి విడుదల కావాలని మొరపెట్టాడు. దేవుని ఎదుట అడుగుతా ఉన్నాడు, అయ్యా నాకు మీరు సహాయం చేయండి అని అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభు అద్భుతమైన ఒక మాట చెప్తా ఉన్నాడు. అక్కడ చూద్దాం ఒకసారి, 41వ వచనంలో మనం చూస్తాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 41వ వచనము మనం చదివినట్లయితే, ఆయన కనికరపడి, అమ్మా తనకున్న రోగాన్ని బట్టి, తనకున్నటువంటి వ్యాధిని బట్టి దేవుడు ఆయనను అసహించుకోలేదు, అతన్ని తృణీకరించలేదు, అతన్ని త్రోసివేయలేదు. ఇందాక మనం చదువుకున్న కీర్తనల గ్రంథంలో 22వ కీర్తనలో 24వ వచనంలో అంటాడు కదా, చాలా మంది అంటే బాధలతో, వ్యాధులతో, రోగాలతో, సమస్యలతో, ఇబ్బందులతో మనం ఎవరి దగ్గరికైనా వెళితే వాళ్ళు మనం తృణీకరిస్తారు, త్రోసివేస్తారు, అసహించుకుంటారు ఈ లోకంలో. కానీ యేసుక్రీస్తు ప్రభు అలాంటి వాడు కాదు, త్రోసివేయలేదు, తృణీకరించలేదు. అతను కలిగిన కుష్టి వ్యాధిని బట్టి అతను అసహించుకోలేదు. ప్రభు అతను అసహించుకోక, ప్రభు అతను త్రోసివేయక, అతన్ని తృణీకరించక, ఇక్కడి నుంచి పారా అనుకోకుండా ఆయన అతని మీద కనికరపడి. ఎంత గొప్ప మాట అండి, దేవునికి స్తోత్రం. గ్రామంలో ఏ ఒక్కరు కూడా కనికరించలేదండి, జాలి పడలేదండి, దయ చూపించలేదండి, ఆదరణగా ఒక మాట కూడా చెప్పలేదండి. అలాంటి ఒక వ్యక్తి విషయంలో దేవుడు తన కనికరాన్ని కనపరుస్తూ ఉన్నాడు. చూడండి, మన ప్రభుని యేసుక్రీస్తు ఎలాంటి వాడంటే, ఆయన యొద్దకు వచ్చినటువంటి వారిని, అంటే ఆయన సహాయం కోరి, ఆయన వల్ల మేలు కోరి, ఆయన వల్ల ఉపకారాన్ని కోరి, ఆయన ద్వారా ఏ మేలైనా పొందాలని
ఆశతో గనక ఆయనను ఆశ్రయిస్తే, నిజముగా ఆయనను ఆశ్రయించి ఆయనకు మొరపెడితే గనక ఆయనంట ఎవ్వరిని త్రోసివేయడంట. అందుకే అన్నాడు, నా యొద్దకు వచ్చువానిని నేను ఎంత మాత్రమును త్రోసివేయను అని ఆయన చెప్తా ఉన్నాడు. ఆడు కుష్టి వ్యాధుడైనా, ఎయిడ్స్ వ్యాధుడైనా, క్యాన్సర్ రోగి అయినా, ఆడు ఎలాంటి రోగ వ్యాధి బాధలతో ఉన్నా, వాడెంత చితికిపోయిన జీవితంతో ఉన్నా దేవుడు వాణ్ణి తృణీకరించడు. గమనించండి, అసహించుకునే దేవుడు కాదు మన దేవుడు. ఆయన అంటూ ఉన్నాడు, ఆయన కనికరపడి చెయ్యి చాపి వానిని ముట్టి. ఎంత అద్భుతమైన విషయం అండి. కుష్ఠరోగిని ఎవరన్నా ముట్టుకుంటారమ్మా? కుష్ఠరోగిని ఎవరన్నా అంటుకుంటారా అసలు? అక్కడ ఉన్న రూల్ ఏంటంటే వాడు గ్రామంలోకి రాకూడదు, జనుల మధ్యలో సంచరించకూడదు, తిరగకూడదు, నివాసం ఉండకూడదు, వాళ్ళు తాగే నీళ్ళు వాడు తాగకూడదు, వాడు తినే ఆహారం వాడు తినకూడదు, వాడి నివాసం వేరుగా ఉండాలి, వాడి ప్లేట్ వేరుగా ఉండాలి, వాడు నీళ్లు తాగే గ్లాస్ కూడా వేరుగా ఉండాలి, వాడి పడక వేరుగా ఉండాలి, వాడు తిరిగే ప్రాంతం కూడా వేరుగా ఉండాలి, ఎవ్వరు తిరగని ప్రాంతంలో వాడు ఉండాలి, ఊరి చివర వాడు ఉండాలి. అలాంటి వాడిని యేసుక్రీస్తు ప్రభు ఏం చేస్తున్నాడంటే చేయి చాపి అతనిని ముట్టుకుని అతనిని పట్టుకుని అక్కడ అంటున్నాడు, నీవు శుద్ధుడవటం నాకు ఇష్టమే, నువ్వు బాగుపడటం నాకు ఇష్టం, నీవు ఈ కుష్టి వ్యాధి నుండి విడుదల పొందటం నాకు ఇష్టం, ఈ అపవిత్రత నుండి నువ్వు విడుదల పొందడం నాకు ఇష్టం, నువ్వు అపవిత్రుడిగా ఉండటం నాకు ఇష్టం లేదు. గమనించాలి, ఈ కుష్టి వ్యాధితో ఇలాగే నువ్వు నశించిపోవడం నాకు సంతోషం కాదు. ఈ కుష్టి వ్యాధితో అంటరాని వాడిగా, తృణీకరించబడిన వాడిగా, త్రోసివేయబడిన వాడిగా, జనుల చేత అసహించుకొనబడిన రీతిలో నీ ఉండటం నాకు ఇష్టము కానే కాదు. ఈ లోకంలో ఎవ్వరు కూడా తృణీకరించబడిన వారిగా ఉంటే ఆయన చూస్తూ సంతోషించడు అనే విషయాన్ని దేవుని వాక్యాన్ని బట్టి నేను మీకు తెలియచేస్తా ఉన్నాను. ప్రియ సహోదరుడు గమనించాలి, యేసుక్రీస్తు ప్రభు వారు అంటూ ఉన్నాడు, ఎవరైనా కానివ్వండి వాళ్ళు అంటరాని వారిగా ఉంటే ఆయనకి ఇష్టం లేదు, అనగారినిగా ఉంటే ఆయనకి ఇష్టం లేదు. ఆయన అంటూ ఉన్నాడు, మీరు అలా ఉండటం నాకు ఇష్టం కాదు, మీరు విడుదల పొందండి. అక్కడ అన్నాడు, చాలా స్పష్టంగా చెప్తున్నాడు, నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పాను, వెంటనే కుష్టు రోగము వానిని విడిచెను గనుక వాడు శుద్ధుడాయెను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె దేవునికి స్తోత్రం. గమనించండి, లేఖనాల్లో చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పినప్పుడు అంట వాడు వెంటనే కుష్టి వ్యాధి నుండి విడుదల పొంది స్వస్థచిత్తుడై ఆరోగ్యవంతుడిగా మార్చబడి పరిశుద్ధత కలిగిన వాడై పవిత్రపరచబడిన వాడై, చూడండి, దేవుని కృపచేత అతడు నింపబడినట్లుగా లేఖనాలను మనం చూస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం. మనం ఆరాధించేటటువంటి నజరేయుడైన యేసు వారి యొక్క సమస్త రోగ వ్యాధి బాధలలో వారు పెట్టిన మొరను, వారు చేసే ప్రార్థన విన్నపాలను, విజ్ఞాపనలను త్రోసివేయక, తృణీకరించక, అసహించుకోక వారిని హక్కున చేర్చుకుని ఆదరించి స్వస్థపరిచి వారిని బాగు చేసేటటువంటి దేవుడిగా ఆయన ఉన్నారు అనేటటువంటి విషయాన్ని దేవుని వాక్యాన్ని బట్టి నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యంలో గనక మనం చూసినట్లయితే మరొక చక్కని మాట మీకు జ్ఞాపకం చేస్తాను. అక్కడ చూడండి, మత్తయి సువార్తలో 14వ అధ్యాయంలో 14వ వచనంలో రాయబడినటువంటి మాట, ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనిపరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరచెను. దేవునికి స్తోత్రం. అమ్మా, ఆయన దగ్గరకు ఒక సమూహం వచ్చిందంట. ఆ సమూహంలో రకరకాల రోగులు కలిగిన వాళ్ళు, వ్యాధులు కలిగినటువంటి వాళ్ళు, శరీర సంబంధమైన బలహీనతలు కలిగినటువంటి వాళ్ళు, చూడండి, అనేక మంది ఉన్నారంట. అనేకమైనటువంటి రోగ వ్యాధి బాధల చేత బాధపడుతున్న ప్రజలు ఆయనను ఆశ్రయించినప్పుడు, ఆయన యొద్దకు వచ్చినప్పుడు, ఆయనను వేడుకున్నప్పుడు, ఆయన ఎదుట ప్రార్థించినప్పుడు, వారికున్న వ్యాధి బాధలను గురించి ఆయన సహాయాన్ని కోరినటువంటి ప్రజల పక్షముగా ఆయన కనికరపడిన దేవుడుగా ఉన్నాడు, దయ చూపించే దేవుడిగా ఉన్నాడు, వారి ఎడల ప్రేమను కనపరిచే దేవుడిగా ఉన్నాడు, వారి ఎడల చూడండి దయా వాత్సల్యాన్ని చూపించే దేవుడుగా ఆయన ఉన్నాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. చూడండి, మన ప్రభు ఎలాంటి దేవుడు అని అంటే, లేఖనాల్లో ఎవరికైనా రోగం, ఎవరికైనా వ్యాధి, ఎవరికైనా బలహీనత, ఎవరికైనటువంటి లోపం, ఎవరికైనా సమస్య ఉంటే ఈ మనుషులు వారిని
చాలా హేళనగా చూస్తారు, తృణీకారంగా చూస్తారు, వారిని అసహించుకునేటటువంటి వారుగా ఉంటారు. కానీ ప్రభు అంట వారికి కలిగినటువంటి పరిస్థితుల్లో ఆయన వారిని చూసి కనికరపడేటటువంటి దేవుడుగా, దయ చూపించే దేవుడుగా, ఆయన ప్రేమను వారి పట్ల కనుపరిచేటటువంటి దేవుడుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. మనుషులు మాటలే చెప్తారు, కానీ పనులు ఉండవు. మనం గమనించాలి, ఈ వాక్య లేఖనాలు మనకేం కనబడుతుంది అనంటే, మనుషుల యొక్క బాధలలో, వ్యాధులలో, సమస్యలలో, ఇరుకులలో, ఇబ్బందులలో ఆయన ఎవరిని కూడా అసహించుకునే దేవుడుగా లేడు, తృణీకరించే దేవుడుగా లేదు. ఆయన యొద్దకు వచ్చే వారిని త్రోసివేసే దేవుడుగా ఆయన లేడు. ఆయన యొద్దకు వచ్చిన వారిలో రోగులైన వారిని అందరినీ, వ్యాధుగ్రస్తులైన వారందరినీ, బలహీనులైనటువంటి వారందరినీ కూడా ఆయన ఏం చేశాడు అనంటే స్వస్థపరచినట్లుగా మనం లేఖనాలలో చూస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ విధంగా దేవుని వాక్యంలో మనకి చాలా విషయాలు కనబడుతూ ఉంటాయి. చూడండి, ఆయన చనిపోయిన వారిని సైతము లేవనెత్తినటువంటి దేవుడుగా ఆయన మనకు కనబడతా ఉంటారు. కాబట్టి ఒక వాక్యాన్ని నేను వాక్య లేఖలో నుంచి నేను మీకు తెలియచేస్తాను. చూడండి, కీర్తన గ్రంథంలో 145వ కీర్తనలో 18, 19 వచనాలు మనం గమనించినట్లయితే, కీర్తనల గ్రంథం 145వ కీర్తన 18, 19 చరణాలు చదువుదాం. తనకు మొరపెట్టు వారు అందరికీ, చూడండి, తనకు మొరపెట్టు వారికందరికీ, అనగా చూడండి, నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. తన యందు భయభక్తులు గల వారి కోరిక నెరవేర్చును. వారి మొర ఆలకించి వారిని రక్షించును. దేవునికి స్తోత్ర. కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, తనకు నిజముగా ఎవరైతే ప్రార్థన చేస్తారో, హృదయపూర్వకంగా ఎవరైతే ప్రార్థన చేస్తారో, అంటే ప్రార్థనలో నిజమైన ప్రార్థనలు, అబద్ధమైన ప్రార్థనలు కూడా ఉన్నాయా అని అంటే, దాని అర్థం ఏంటి అని అంటే, యథార్థత లేని హృదయంలో నుంచి వచ్చే ప్రార్థనలు, నీతి లేని హృదయంలో నుండి వచ్చేటటువంటి ప్రార్థనలు. అంటే లేఖనంలో మన సామాజికంగా చెప్పాలి అని అంటే, నైతిక విలువలు కూడా లేనటువంటి మనిషి హృదయంలో నుంచి వచ్చేటటువంటి ప్రార్థనలు. అంటే అరే, నేను చాలామందిని చూశాను, కానీ మరీ ఇలాంటి కనీసం నీతి లేనివాడిని నేను ఎక్కడ చూడలేదు. మరీ ఇంత దారుణమైనటువంటి వ్యక్తి నేను చాలా మందిని చూశాను, కానీ ఇలాంటి వ్యక్తి నేను ఎక్కడా చూడలా. ఆడికి కనీస విలువలు లేవురా. ఏం లేవంట? కనీస విలువలు లేవు. అలాంటి హృదయంలో నుంచి వచ్చినటువంటి ప్రార్థనలు ఆయన అన్నాడు, అవి నిజమైన ప్రార్థనలు కావు అని అన్నాడు. యాకోబు అంటాడు, వారు తమ దురాశల కొలది అడుగుతున్నారు. అంటే మీకు ఒక విషయం చెప్తా. మన పాస్టర్ గారు అంటాడు, అయ్యా మనం బండి మీద తిరుగుతున్నాం, కారులో ఎప్పుడు తిరుగుతాం అంటారు అని అన్నాడు. అమ్మా, ఎప్పుడు తిరుగుతారు అన్నాడు? మనం కారులో ఎప్పుడు తిరుగుతాం అంటారు అంటే ఆయన ఉద్దేశం ఏంటి అని అంటే, దైవజనులు చాలా మంది కారులో తిరుగుతున్నారు కదా, మనం కూడా కారులో తిరగాలి కదా అయ్యగారు, మరి మనకి ఎప్పుడు అవకాశం వస్తుంది అంటారు అని నేను అన్నాను, నిజముగా కారు యొక్క అవసరత మనకున్న రోజున, అమ్మా, నిజముగా కారు యొక్క అవసరత మనకున్న రోజున ఖచ్చితంగా దేవుడు మనల్ని కారులో తిప్పుతాడు అని అన్నాను. అయ్యగారు ఏంటి అలా అన్నారు అని అన్నాడు. అయ్యా, నేను అనేది ఏంటంటే, మనకు నిజంగా కారులో తిరిగేంత పని ఉందనుకో, నిజంగా, అబద్ధంగా కాదు. అంటే దాని అర్థం, బండి మీద తిరిగితే సరిపోదు, బండి మీద తిరిగితే కుదరదు. చాలా స్పీడ్గా, వేగంగా వెళ్ళాలి, సేఫ్గా వెళ్ళాలి, సుదూర ప్రయాణాలు చేయాలి. అంత విస్తారమైన పరిచర్య, అంత విరామం లేనటువంటి సేవ, అంత వేగంగా తిరగాల్సినటువంటి పని నిజంగా కనుక మనకు ఉంటే ఖచ్చితంగా దానికి అవసరమైన అవసరతలను దేవుడు మనకి, అమ్మా చెప్పండి, తీరుస్తాడు, ఖచ్చితంగా తీరుస్తాడు. దేవునికి స్తోత్రం. అది నిజంగా, అంటే నిజమైనటువంటి అవసరత నిమిత్తం మనం ప్రార్థించాలి. యాకోబు అన్నాడు, వారు భోగముల నిమిత్తం అడుగుతున్నారు. దేని నిమిత్తం అడుగుతున్నారంట?
అడిగేవాళ్ళు కొంతమంది కొన్ని ప్రార్థనలో వారి విలాసవంతమైన జీవితాల కొరకు అడుగుతున్నారు. వాళ్ళకి అవసరమై కాదు. అంటే ఎలా ఉండాలంటే, ఓకే. ఎల్లయ్య కారులో తిరుగుతున్నాడు. మన బండి మీద తిరిగితే ఎట్టా? మనం కూడా అమ్మా పుల్లయ్య ఫ్లైట్‌లో తిరుగుతున్నాడు. మనం కూడా అమ్మా చెప్పండి. ఫ్లైట్‌లో ఆ! పెంటయ్య బిల్డింగ్ మీద బిల్డింగ్ కట్టాడు. మనం కూడా ఆ బిల్డింగ్ మీద ఇంకో బిల్డింగ్ కట్టేటాడు. 2 స్టేర్‌లు కట్టాడు. నేను 4 స్టేర్‌లు కట్టాలి. నిజంగా నేను అంటాను ఈడికి నేను అంటాను 4 స్టేర్‌లు అవసరమా? అమ్మ చెప్పండి 4 స్టేర్‌లు అవసరమా? అంటే ఆడికి అవసరం లేదు. ఏం చేస్తారంటే అద్దెకిత్తాడు. నేనంటాను నిజంగా గనక మనకు అవసరం అయితే మన నీడెడ్ మనకు లోటుంది. మనకు దాని విషయంలో నిజంగా చాలా చాలా అవసరత ఉన్నప్పుడు మనం అడిగితే ప్రభు ఖచ్చితంగా దాన్ని సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. నేనంటాను అవసరతల నిమిత్తమై అడిగే వారంగా ఉండాలి గానీ, లగ్జరీ నిమిత్తం అడిగే వాళ్ళంగా ఉండకూడదు మన దేవుడు. మన దేవుడు ఎప్పుడు గూడా అలా ఇచ్చువాడు కాదండి. మన అవసరాన్ని బట్టి మనకి ఇస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. కాబట్టి నేనంటాను మన ప్రార్థనలో ఏముండాలి అంటే యథార్థత ఉండాలి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. గమనించాలి మన ప్రార్థనలో నీతి ఉండాలి. మన ప్రార్థనలో యథార్థత అనేది న్యాయమైనటువంటి విధానం అనేది ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం చేసే చిన్న ప్రార్థన అయినా సరే దేవుడు ఖచ్చితంగా దాన్ని ఆలకిస్తాడు. అక్కడ అంటాడు ఆయన చూడండి వారి కోరికను నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. లేఖనాలు అంటా ఉన్నాడు తనకు మొరపెట్టు వారందరికీ నిజముగా మొరపెట్టు వారందరికీ కూడా ఆయన ఎలాంటి దేవుడుగా ఉన్నాడు అనంటే సమీపముగా ఉండి వారి ప్రార్థనలను ఆలకించి చూడండి వారిని కాపాడే దేవుడిగా, రక్షించే దేవుడిగా, చూడండి వారి కోరికను తీర్చే దేవుడిగా, వారికి మేలు చేసే దేవుడిగా, వారికి ఉపకారం చేసేటటువంటి దేవుడిగా, వారిని స్వస్థపరిచే దేవుడిగా, వారిని బాగు చేసేటటువంటి దేవుడిగా ఆయన ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనం కూడా దేవుని ఎదుట ప్రార్థించే వారంగా ఉండాలి. నేను మొదట చెప్పాను మనుషులను నమ్ముకొనుట కంటే, అధికారులను నమ్ముకొనుట కంటే, గమనించండి రాజులను నమ్ముకొనుట కంటే, ప్రభుత్వాలను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట, యెహోవాను వేడుకొనుట మంచిది, మేలు, ధన్యత అనేటటువంటి విషయాన్ని దేవుని వాక్యాన్ని బట్టి నేను మీకు తెలియజేస్తున్నా. కాబట్టి ఎవరైనా రాజుల దగ్గర విన్నపాలు చేస్తే, అధికారుల దగ్గర విజ్ఞాపన చేస్తే, ప్రభుత్వాల దగ్గర పిటిషన్లు పట్టుకుని నిలబడితే వాళ్ళు ఒక్కొక్కసారి మన పిటిషన్లు ఏం చేస్తారంట చింపి డస్ట్బిన్లో పడేస్తారు. ఇలా ఎల్లవయ్యా చెప్పావు కానీ ఇక్కడ ఖాళీ కూర్చున్నావా తృణీకరిస్తారు. జరగకుండా అసహించుకుంటారు. కానీ మన దేవుని దగ్గరకు వస్తే లేఖనాల్లో రాయబడిన మాట యేసు క్రీస్తు దగ్గర కనుక ఎవరైనా మొరపెడితే, విన్నపం చేస్తే, విజ్ఞాపన చేస్తే, అది నిజంగా నీకు అవసరమైతే దేవుడు ఖచ్చితంగా దాన్ని ఇస్తాడు. ఆయనది వారికి అనుగ్రహిస్తాడు. లేఖనాల్లో మీరు చూడండి ఒక కుష్టు వ్యాధి కలిగిన వాడు, అతనికి కుష్టు వ్యాధి ఉంది కాబట్టి దేవుడు అతన్ని స్వస్థపరిచాడు, అతన్ని బాగు చేసి శుద్ధుడిగా చేశాడు. అలాగే రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ ఆమె అవసరతలో ఉంది, దేవుడు ఆమెను స్వస్థపరిచాడు. మీరు లేఖనాల్లో చూస్తే గనక వారి అవసరాన్ని బట్టి దేవుడు వారిని ఆశీర్వదించాడు. అవసరాన్ని మించి అత్యధికంగా ఎవరైతే దేవుని దగ్గర నుంచి పొందుకుంటారో, ఒకవేళ పొందుకున్నా కానీ అది వారి నాశనానికి అని యాకోబు చెప్తున్నాడు. ధనము సమస్త కీడులకు మూలం. కాబట్టి ఎక్కువగా దాన్ని అనుభవించటం అనేది మంచిది, కోరుకోవటం అనేది దేవుని దగ్గర నుంచి అడగటం అనేది కూడా మంచిది కాదు. నేనేమంటానంటే నాకున్న అనుభవం నేను చెప్తాను ఎప్పుడు కూడా, మనకు అవసరమైనది ఏదో దేవునికి మనకంటే బాగా తెలుసు. అవునా కదా? మనకంటే బాగా తెలుసు మనకేం అవసరం ఉందో ఏం అవసరం లేదో. కాబట్టి మన ఇంట్లో 10 ఏళ్ల కొడుకున్నాడు, వాడికి ఏది అవసరం ఏది అవసరం లేదో మనకు తెలుస్తుందా తెలవదా? పక్కింటోడు తెలుస్తుందా? ఎదిరింటోడు తెలుస్తుందా? వెనకింటోడు తెలుస్తుందా? మనకి తెలుస్తుంది. 10 సంవత్సరాల కొడుకు మన ఇంట్లో ఉన్నప్పుడు వాడి అవసరత మనకు తెలుస్తుంది. అట్లాగే మనకంటే ఎక్కువగా మన అవసరత దేవునికి తెలుసు.
ఈడు అనుకుంటాడు, మొన్న ఎవరో అంటున్నారు ఆడికి రూ. 1,50,000 1,95,000 అంట బైక్ ఖరీదు. ఆడు సంవత్సరాలు 14 సంవత్సరాలు ఆడికి. ఆడు అంటున్నాడు ఆ 1,95,000 బైక్ కావాలంటున్నాడంట. అది వాడికి అవసరమేనా? అయ్యా ఆడికి ఎందుకండి ఆ బైక్ అని అంటున్నాడు వాళ్ళ నాన్న. అంటే అవసరం లేదనే కదా. ఆ బైక్ ఆడికి అవసరం లేదు, అది ఆడికి మంచిది కాదు, క్షేమం కాదు. కాబట్టి దేవుని వాక్యాన్ని బట్టి నేను మీతో ఏం చెప్తున్నాను అంటే, మనకు అవసరమైనది ఏదో దేవునికి బాగా తెలుసు. నీ యొక్క అవసరాన్ని నువ్వు గనక దేవుణ్ణి ఆశ్రయించి దేవుని ఎదుట పెట్టగలిగితే ఖచ్చితముగా ప్రభు దాన్ని నీకు నిశ్చయముగా ఆయన నీ మనవి ఆలకించును అని బైబిల్లో రాయబడింది. ఎప్పుడు? నిజమైన అవసరంతో, నిజమైన లోటుతో, నిజమైన కొదువతో, నిజమైన కరువుతో, నిజమైన సమస్యతో మనం ఆయన దగ్గరికి వస్తే. కొంతమంది ఫేక్ వస్తూ ఉంటారు. అంటే మీకు ఎలా చెప్పాలంటే, కొంతమందికి ఆల్రెడీ 4 సెంట్లు స్థలం ఉంటుంది. ఇప్పుడు జరిగే విషయాలు చెప్తున్నా. 4 సెంట్లు స్థలం ఉంటుంది. కానీ నాకు స్థలం లేదని గవర్నమెంట్‌కి అర్జీ పెడతాడు. నిజమేనా? నిజమేనా అది? కానీ యాజ్ యూజువల్‌గా మనం గమనిస్తే వాళ్ళ పితరుల దగ్గర నుంచి వాడికి 4 సెంట్లు స్థలం వాడికి పిత్రార్జితంగా వచ్చింది. కానీ ఆడు ఏం చెప్తున్నాడు పైకి, నాకు స్థలం లేదు ఉండటానికి, ఇల్లు లేదు, నాకు స్థలం ఇవ్వండి అని చెప్పేసి 2 సెంట్ల స్థలం కోసం, సెంటున్నర స్థలం కోసం గవర్నమెంట్ దగ్గర అర్జీ పెట్టుకుంటారు. అది అవసరమేనా నిజంగా? దేవుని దగ్గరికి ఇలాంటి ఫేక్ మానవులతో రాకూడదు. ఫేక్ అవసరాలతో రాకూడదు. నీ నిజమైన అవసరతతో గనక నువ్వు దేవుని తలుపు తడితే ఖచ్చితంగా నీవు నిజంగా ఉన్నది ఉన్నట్టుగా దేవునికి మొరపెడితే ఖచ్చితంగా దేవుడు తగిన సమయంలో మనకు సహాయం చేస్తాడు. దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే వారి అవసరతలను బట్టి ఆయన ఎవరిని త్రోసివేయలేదు, తృణీకరించలేదు. అందరి ఎడల ఆయన తన కనికరాన్ని చూపించి ఆయన వారి ఎడల ఆయనకు కలిగి ఉన్న ప్రేమను విస్తారంగా కనుపరిచినట్లుగా లేఖనాలలో మనం చూస్తాం. ఆ రీతిగా మీరు కూడా మీ అనుదిన జీవన ప్రయాణంలో మీ కలిగి ఉన్నటువంటి వ్యాధి బాధలు, కొదువ, లోటు, లేమి, ఇరుకు, ఇబ్బంది, కన్నీరు, వేదన, దుఃఖం ఇలాంటి సమస్యలు ఏవైనా ఉంటే గనక వాటి విషయంలో దేవుని సమీపించండి, దేవుని ఆశ్రయించండి, దేవుని ఎదుర మొరపెట్టండి, నిజముగా ప్రభువుతో ప్రార్థించండి. ఖచ్చితంగా ప్రభు నిశ్చయముగా నీ మొర ఆలకించి ఆయన ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. ఆ రీతిగా ప్రభు యొక్క సహాయాన్ని పొంది మీరు దేవుని వలన ఆశీర్వదించబడుదురుగాక. ఆమేన్. దేవుడి వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించి ఫలభరితముగా చేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి కళ్ళు మూసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా ప్రార్థనలోకి వంచి విన్న వాక్యాన్ని బట్టి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల మా యేసయ్య, మీ కొందనాలు స్తోత్రాలు నాయనా. లేఖనాల్లో మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు ప్రభువా. ఇదిగో నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు, ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు, నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు, ఆయన సన్నుతింపబడును గాక అని చెప్తున్నాడు. చూడండి, మన విన్నపాలు, మన విజ్ఞాపనలు దేవుడు త్రోసివేయవాడు కాదు. మన ప్రార్థనలను తృణీకరించే దేవుడు కాదు ఆయన. ఆయన యొద్ద ఎవరైతే మొర పెడతారో ఆయన నిశ్చయముగా వారి ప్రార్థనను అంగీకరించే దేవుడిగా, ఆలకించేటటువంటి దేవుడిగా ఆయన ఉన్నారు. కాబట్టి మన ప్రార్థన విన్నపాలను మన దేవునికి తెలియచేద్దాం. వాక్యలేఖనంలో ఉంటుంది, రాజులను నమ్ముకోవటం కంటే, మనుషులను నమ్ముకోవటం కంటే, అధికారులను నమ్ముకోవటం కంటే మన దేవుని ఆశ్రయించి ఆయనకు మొరపెట్టుట మంచిది, అదే మనకు ధన్యము అని లేఖనం సెలవిస్తూ ఉంది. ఈ లోకంలో మనుషుల ఎదుట, రాజుల ఎదుట, అధికారుల ఎదుట, నాయకుల ఎదుట, ప్రభుత్వాల ఎదుట మీరు విన్నపాలు చేయొద్దు. వారు తృణీకరిస్తారు, అసహించుకుంటారు. కాబట్టి అలాంటి పరిస్థితుల్లోనికి వెళ్లకుండా నీకున్న అవసరత ఏదో అది దేవుని ఎదుట పెట్టు. ప్రభు చెప్తున్నాడు, నేను వారి బాధలను బట్టి, వారి వ్యాధులను బట్టి, వారి రోగాలను బట్టి నేను వారిని తృణీకరించను, వారిని త్రోసివేయను, వారిని అసహించుకోను అని చెప్తున్నాడు. ఎవరైతే ఆయన దగ్గరకు వస్తూ ఉన్నారో ఆయన వారి ఎడల కనికరం చూపే దేవుడు, ప్రేమను చూపే దేవుడు, దయ చూపే దేవుడు కనుక ఆయన వారిని బాగు చేస్తున్నాడు.
మనం కన్నీళ్లలో, వేదనలో, దుఃఖంలో, బాధల్లో, సమస్యలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉండటం ఆయనకు ఎంత మాత్రం ఇష్టం లేదు ప్రియ సహోదరి, సహోదరుడా. అందరూ అంతటా మారు మనసు పొంది, రక్షణ పొంది, అందరూ ఫలించి అత్యధికముగా అభివృద్ధి పొందాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం విమోచించబడటం, దీవించబడటం, విడిపించబడి ఆశీర్వదించబడటం అనేది దేవుని ఆకాంక్ష అయ్యున్నది. కాబట్టి ఆయన ఎదుటికి నిజమైనటువంటి విన్నపంతో, నిజమైన ప్రార్థనతో, నిజమైన విజ్ఞాపనతో మనం ఆయన్ని సమీపిద్దాం, ఆయన ఆశ్రయిద్దాం. ఆయన ఖచ్చితంగా మనకు సహాయం చేయవాడుగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. నమ్మదగిన మంచి సహాయకుడవైన మా యేసయ్య మీకు వందనాలు, స్తోత్రాలు. ఆపత్కాలములో నమ్ముకొనదగిన మంచి సహాయకుడవైన తండ్రి మీకు స్తోత్రాలు. లేఖనాల్లో ద్వారా మీరు మాతో మాట్లాడారు. మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. ఈ మాటలు మా హృదయాల్లో స్థిరపరచండి. ఈ మాటలు మా హృదయాలలో నీరు కట్టి 100 రెట్లుగా ఫలింపచేసి ఫలభరితమైన జీవితాలు జీవించినట్లుగా తగిన యోగ్యకరమైన పాత్రలుగా మీరు మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా ప్రభువా, ఈరోజు శ్రద్ధతో, ఆసక్తితో, వినయ భయభక్తులతో నీ సన్నిధికి చేరువచ్చిన నీ ప్రియబిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ప్రభువా, ఈ వాక్యాన్ని వినుచున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారందరి మీద నిత్యముగా నీ కను దృష్టి ఉంచండి. ఆయన చెవి యొగ్గే వారి ప్రార్థనలను ఆలకించండి, అంగీకరించండి. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికముగా దయచేయి శక్తిగల దేవునిగా ప్రత్యక్షమై ప్రార్థన ఆలకించువాడా, గొప్ప కార్యాలనైనా నీ బిడ్డలందరి జీవితాల్లో జరిగించండి. వారు అనుదిన జీవన ప్రయాణంలో ప్రభా నిత్యము నీ సన్నిధిని వారి తోడుగా ఉంచి మేలు కలుగు దీవెనకరమైన మార్గాలలో బిడ్డలను మీరు నడిపించండి. సదాకాలము తోడై ఉంటానని వాగ్దానం చేసిన మా తండ్రి, విడువకని బిడ్డలకు తోడుగా ఉండి సహాయం చేయమని సమస్తమును మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ సదా తోడయుండమని నజరేయుడని యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, సముఖము మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.